హలో దోస్తులు, ఎలా ఉన్నారు? ఏంటి కాలేజెస్ రీఓపెన్ అంట కదా. సేమ్ కాలేజ్, సేమ్ క్లాసెస్, సేమ్ లెక్చరర్స్, బట్ స్టూడెంట్స్ రియాక్షన్ మాత్రం డిఫరెంట్. కొందరు చదువుకోవడానికి వస్తారు, కొందరు అటెండెన్స్ కోసం వస్తారు, కొందరు ఫ్రెండ్స్ కోసం వస్తారు, మరికొందరు ఒక స్పెషల్ పర్సన్ కోసం వస్తారు. సో ఈరోజు మన కాలేజ్లో కనిపించే ఆ లెజెండరీ స్టూడెంట్ టైప్స్ ఏంటో చూద్దామా. ఫస్ట్, ఓవర్ ఎగ్జైటెడ్ స్టూడెంట్స్. వీళ్ళకి హాలిడేస్ అయిపోయినాయన్న బాధ ఉండదు. మార్నింగ్ అలారం కంటే ముందే లేచేస్తారు. డ్రెస్ సెలెక్ట్ చేసుకోవడానికి 1 hour, హెయిర్ స్టైల్ సెట్ చేసుకోవడానికి 1/2 hour. కాలేజ్ గేట్ దగ్గర ఫోటోలు, క్లాస్ రూమ్లో ఫోటోలు, ఫ్రెండ్స్తో ఫోటోలు, క్యాంటీన్ దగ్గర ఫోటోలు. ఈవినింగ్ వరకు ఒక 25 స్టోరీస్ పెట్టేస్తాడు. వీడి కాలేజ్కి వచ్చింది చదువుకోవడానికా లేదంటే కంటెంట్ క్రియేట్ చేయడానికా ఎవ్వడికి క్లారిటీ ఉండదు. సెకండ్, స్లీప్ లవర్. వీడికి కాలేజ్ రీఓపెనింగ్ అని తెలుసు, కానీ వీడి బాడీకి మాత్రం తెలియదు. రేపు కాలేజ్ ఉందని తెలిసినా కూడా నైట్ 2 వరకు రీల్స్ స్క్రోల్ చేస్తూ ఉంటాడు. మార్నింగ్ అలారం వస్తే అలారంకే డిప్రెషన్ తెప్పించే రకం వీడు. మా అమ్మ పిలుస్తుంటుంది, నాన్న పిలుస్తుంటాడు, ఫ్రెండ్స్ నుంచి ఒక 10-20 కాల్స్ వస్తుంటాయి, కానీ వీడు మాత్రం బ్లాంకెట్ని వదలడు. థర్డ్, అటెండెన్స్ సర్వైవర్. కాలేజ్ రీఓపెన్ అని తెలియగానే వీడు క్యాలిక్యులేషన్ మొదలు పెట్టేస్తాడు. 75% అటెండెన్స్కి ఎన్ని క్లాసెస్ అటెండ్ అవ్వాలి, ఎన్ని క్లాసెస్ బంక్ కొడితే సేఫ్, లాస్ట్ సెమిస్టర్ షార్టేజ్ క్లియర్ అవ్వద్దా లేదా, అన్ని క్యాలిక్యులేషన్స్ పర్ఫెక్ట్గా వేసుకుంటాడు. కాలేజ్లో లెక్చరర్ పేరు తెలియకపోయినా వీడికి అటెండెన్స్ క్యాలిక్యులేషన్ మాత్రం క్లియర్గా తెలిసిపోద్ది. ఫోర్త్, ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్. వీడికి కాలేజ్ రీఓపెనింగ్ అంటే దివాళీ, బర్త్డే, ఫ్యాషన్స్ అన్నీ ఒకేసారి. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? న్యూ వాచ్, న్యూ షూస్, న్యూ డ్రెస్, న్యూ లుక్. క్లాస్లో ఏ లెక్చరర్ ఏం చెప్పిండో గుర్తుండదు, కానీ ఎవరు ఏం వేసుకున్నారో పక్కా క్లారిటీ ఉంటుంది. ఫిఫ్త్, టాపర్స్. వీళ్ళు కాలేజ్ రీఓపెన్ అవ్వకముందే నోట్స్ రెడీ, పెన్స్ కలెక్షన్స్ రెడీ, గోల్స్ రెడీ, ఫస్ట్ బెంచ్ రెడీ. వీళ్ళని చూసిన స్టూడెంట్స్ అందరూ కాలేజ్కి వచ్చామా లేక యూపీఎస్సీ ప్రిపరేషన్కి వచ్చామా అని కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సిక్స్త్, లాస్ట్ బెంచ్ కింగ్స్. వీళ్ళు కాలేజ్లోకి ఎంటర్ అవుతారు, కానీ క్లాస్ ఎక్కడుందో తెలియదు, కానీ క్యాంటీన్ మాత్రం ఎక్కడుందో అనేది పర్ఫెక్ట్ క్లారిటీతో ఉంటారు. సార్ ఫస్ట్ డే కదా ఫస్ట్ బెంచ్లో కూర్చోండి అని చెప్తే, సార్ నా పర్సనల్కి లాస్ట్ బెంచ్ సెట్ అయిపోయింది సార్ అని చెప్పి లాస్ట్ బెంచ్లోనే కూర్చుంటారు. సెవెంత్, రీయూనియన్ బ్యాచ్. 1 month తర్వాత ఫ్రెండ్స్ని చూసి హగ్స్, సెల్ఫీలు, గాసిప్స్ అన్నీ. వీళ్ళని చూస్తుంటే సినిమా క్లైమాక్స్లో ఎమోషన్ సీన్లా ఉంటుంది. 2 hours తర్వాత వామ్మో మనం కాలేజ్కి వచ్చామా అనుకుంటారు. ఎయిత్, న్యూ సెమిస్టర్ మోటివేటర్. వీడు కాలేజ్ స్టార్ట్ అయిన ఫస్ట్ డే ఫుల్ మోటివేషన్తో వస్తాడు. ఈసారి ఖచ్చితంగా ప్రతిరోజు చదువుకుంటా, ఖచ్చితంగా మంచిగా చదువుకుంటా, ఫుల్ డిసిప్లైన్గా ఉంటా అని అనుకుంటాడు. కానీ 1 week తర్వాత బావా కాలేజ్ బంక్ కొడదామా, మామ నోట్స్ సెండ్ చేయవా అని అడుగుతూ ఉంటాడు. నైన్త్, సైలెంట్ అబ్జర్వర్. అందరూ బ్రో ఫొటోస్ దిగుదామా, బ్రో రీల్స్ చేద్దామా అంటూ ఉంటే వీడు మాత్రం మీరు ఎంజాయ్ చేయండి బ్రో అని సైలెంట్ కూర్చొని ఉంటాడు. సెమిస్టర్ అయ్యే వరకు సేమ్ ఫేస్, సేమ్ ఎక్స్ప్రెషన్, సేమ్ బ్యాటరీ పర్సెంటేజ్. టెన్త్, క్యాంటీన్ స్పెషలిస్ట్. వీడికి కాలేజ్లో 3 things మాత్రం ఎగ్జాక్ట్గా తెలిసి ఉంటాయి: సమోసా టైం, టీ టైం, బిల్ ఎంత. అదే క్లాస్ షెడ్యూల్ అడిగినామనుకో గ్రూప్లో సెర్చ్ చేస్తూ ఉంటాడు. 11, లవ్ గురు. వీడు కాలేజ్ రీఓపెన్ అని తెలియగానే ఫుల్ ఎగ్జైట్ అయిపోతుంటాడు. రీజన్ కాలేజ్ కాదు, బుక్స్ కాదు, బెంచ్ కాదు, ఒక స్పెషల్ పర్సన్. కాలేజ్లో లెక్చరర్ని చూడకుండా డోర్ వైపే చూస్తూ కూర్చుంటాడు. ఇక ఫైనల్గా పేరెంట్స్డ్ ఫోర్స్డ్ స్టూడెంట్స్. అమ్మ మార్నింగ్ నుంచి లేపుతూ ఉంటుంది, రే కాలేజ్కి వెళ్ళాలి లేగురా అని. అమ్మ ఇంట్రెస్ట్ లేదమ్మా అని పడుకుంటాడు. రే అటెండెన్స్ షార్టేజ్ అయిపోద్దిరా అనగానే సరే సరే అయితే అటెండెన్స్ కోసం వెళ్తా అని బయలుదేరిపోతాడు. ఫైనల్గా టాపర్ అయినా, బ్యాక్ బెంచర్ అయినా, లవ్ గురు అయినా, క్యాంటీన్ కింగ్ అయినా ఈవినింగ్ అయ్యేసరికి ఒకే డైలాగ్: హాలిడేస్ ఇంకా 10 days ఎక్స్టెండ్ చేసి ఉంటే బాగుండేది అని. అది దోస్తులు, మీరు ఏ కేటగిరీలో ఉంటారు, ఇంకా మీలో ఎంతమంది ఫస్ట్ డే కాలేజ్కి వెళ్తారు అనేది కామెంట్లో చెప్పండి. మీకు నా వీడియో నచ్చితే ప్లీజ్ డూ షేర్, లైక్ అండ్ కమెంట్. సబ్స్క్రైబ్ చేసుకోండి.